హాయ్ ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ముఖ్యంగా మనకు చార్ట్ రీడింగ్ తెలియాలి. చార్ట్ చూడగానే అసలు మార్కెట్ ఎటువైపు వెళ్తుందో, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అని చెప్పేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్. వీడియో బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రేడ్ ఇన్సైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ సపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. ధర కిందికి పడుతున్నప్పుడు ఒక పర్టికల్ లెవెల్ దగ్గర రాగానే అక్కడ బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల అక్కడి వరకు పడుతూ వచ్చిన ఒక స్టాక్ ధర అక్కడ ఆగి మళ్ళీ తిరిగి పైకి లేస్తుంది. దీనినే సపోర్ట్ అంటాం. ఒక లెవెల్ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆ పర్టికల్ లెవెల్ను తగిలి పైకి వెళ్తే అది సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ధర పెరుగుతున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర రాగానే అక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయి ధరను కిందికి నెట్టివేస్తారు. దీనినే రెసిస్టెన్స్ అంటారు. ఇది కూడా ఒక లెవెల్ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సార్లు ఒక పర్టికల్ లెవెల్ని తగిలి కిందికి వస్తే దానిని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పవచ్చు. మరి వీటిని ట్రేడింగ్లో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఒక స్టాక్ ధర పడుతూ వస్తూ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాపర్ బుల్లి సిగ్నల్ వస్తుందో అప్పుడు బై చేయవచ్చు. అలాగే ఒక స్టాక్ ధర పెరుగుతూ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ జరిగి ప్రాపర్ బేరీ సిగ్నల్ వచ్చినప్పుడు సెల్ చేయవచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అది సపోర్ట్ గాను, సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అది రెసిస్టెన్స్ గాను మారుతుంది. నేను మీకు ఇప్పుడు లైవ్ చార్ట్ ఓపెన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. అలాగే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేవ్స్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ట్రేడింగ్ వ్యూలో లైవ్గా కొన్ని లెవెల్స్ డ్రా చేసి ఈ మార్కెట్స్లో ఎలా పనిచేస్తాయో వాటిని బట్టి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను 1 డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని కీ లెవెల్స్ ఐడెంటిఫై చేశాను. 1 డే టైం ఫ్రేమ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. తక్కువ టైం ఫ్రేమ్లో ఫేక్ బ్రేక్అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే 1 డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయడానికి హారిజంటల్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఈ లైన్ రెసిస్టెన్స్ గాను డ్రా చేస్తాను. ఎందుకంటే ప్రైస్ ఈ లెవెల్కి వచ్చిన ప్రతిసారి సెల్లర్స్ యాక్టివ్ అయ్యి మార్కెట్ను కిందికి నెట్టేస్తున్నారు. ప్రైస్ ఈ లైన్ని క్రాస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఫెయిల్ అవుతుంది. సో అందుకని ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు సపోర్ట్ లైన్స్ డ్రా చేద్దాం. ఇక్కడ కింద ఉన్న ఈ లైన్ చూడండి, ఇది ఒక సపోర్ట్ లైన్. మార్కెట్ ఎంత పడినా ఈ లెవెల్ దగ్గర బయర్స్ యాక్టివ్ అవుతారు. ఎందుకంటే ప్రైస్ ఇక్కడికి రాగానే మళ్ళీ బౌన్స్ అవుతుంది. అందుకని ఇది ఒక సపోర్ట్ లెవెల్. ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసినంత మాత్రాన ట్రేడ్ సక్సెస్ అవ్వదు. మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అలాగే స్టాప్ లాస్తోనే ట్రేడ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ లైన్స్ మనకి మార్కెట్ డైరెక్షన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు అప్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ ఎప్పుడు నిలువుగా వెళ్ళదు, అంటే ఒకే విధంగా వెళ్ళదు. హయ్యర్ హై క్రియేట్ చేస్తూ వెళుతుంది. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం బయింగ్ సైడ్ మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ కిందికి పడటాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. మార్కెట్లో చూపించిన విధంగా లోయర్ హై క్రియేట్ చేస్తూ పడటాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. డౌన్ ట్రెండ్లో మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఎటు వెళ్లకుండా ఒక రెక్టాంగిల్లో ట్రేడ్ అవ్వడాన్ని సైడ్ వేస్ మార్కెట్ అని అనవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.